ఓం వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. నమో కృష్ణ, నమో కృష్ణ. ఒక చిన్న పాప పైకి లేచి అక్కడ వసుంధర దగ్గర కూడా వింటున్నారు. వసుంధరాన్ని అడిగింది, అమ్మ, పాదాల నమస్కారం భగవంతుడికి మాత్రమే చేయాలన్నా ఇంకెవరికి చేయాలి? దయచేసి నా సందేహాన్ని తీరుస్తారా అని అడిగింది ఆ పాప. అయితే ఆ పాప అటువంటి ప్రశ్న వేయడానికి ఇంత చిన్న వయసులో ఎలా జ్ఞానం వచ్చింది అంటే తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహం ఉంటుంది, తల్లిదండ్రుల యొక్క నేర్పిన సంస్కారమై ఉంటుంది. సంస్కారం నేర్పాలి తల్లిదండ్రుల పిల్లలకు. చిన్న వయసులోనే ఇటువంటి సందేహం నీకు ఎందుకు వచ్చింది? ఎవరి పాదాలు పట్టుకోవాలనే వయసు. మహా గొప్పవాళ్ళైనా కూడా అటువంటి జ్ఞానం రాదు, అడగరు, ఆలోచించే దాని గురించి. అసలు నీవు అడిగావు అంటే నీ సంస్కారం చాలా గొప్పది. సంస్కారమే ఇలాంటి ఆలోచన తెప్పిస్తుంది. మొట్టమొదట నువ్వు రుణపడినప్పుడే తల్లికి. ఎందుకంటే నీ తల్లి నిన్ను గర్భంలో ధరించిన తర్వాత 9 నెలలు భద్రంగా, చాలా భద్రంగా అన్నాహారాలు తగినంత తీసుకోవాలి, నీకు అందించాలి, సమయానికి నిద్రపోవాలి, ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలి. ఎందుకు? జ్ఞానం కలిగి ఉండాలి. పూర్వీకులంతా మనం అలాంటి వాళ్ళే. తల్లి ఎప్పుడైతే గర్భవతి అవుతుందో అప్పుడు వెంటనే మన పురాణాలు, శాస్త్రాలు వింటూ చదువుతూ ఉండేవాళ్ళు. ఎందుకంటే అటువంటి ఉత్తమ బిడ్డలు కావాలని, స్త్రీలైనా పురుషులైనా. ఇంటికి లక్ష్మీదేవి లాంటి వాళ్ళు, సరస్వతి లాంటి వాళ్ళు, పార్వతి లాంటి శక్తి స్వరూపులు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళని మనం నాశనం చేయడం మహాబ్రహ్మహత్యా పాతకం. బ్రహ్మహత్యా పాతకం లాంటిది. భ్రూణహత్యలు అనేది బ్రహ్మహత్యా పాతకం. మగబిడ్డ అయితే ఉంచుకోవడం, ఆడబిడ్డ అయితే చంపేయడం. ఎంత పాపం చేస్తున్నారో తెలుసా? ఆడపాప, ఆ పాపని మీరు పెంచే విధానంలో పెంచితే ఈ చిన్న వయసులో ఉండే బిడ్డకి ఇంత జ్ఞానం ఎలా వచ్చింది? ఈమెలో సరస్వతి ఉంది. ఆ ముఖాన సరస్వతి కళ వెలిగిపోతుంది. సరస్వతి ఉంటే చాలు, పార్వతి వచ్చి పక్కన చేరుకుంటుంది, లక్ష్మి కూడా వచ్చి పక్కన చేరుకుంటుంది. ఆమె ఊహ తెలిసినప్పటి నుంచి కూడా జ్ఞానం బోధ చేయాలి, మన ధర్మాన్ని బోధించాలి. అప్పుడు వారు దారి తప్పరు. మన ధర్మాన్ని వారికి నిత్యం చెవులో పోస్తూ ఉంటే, చెబుతూ ఉంటే, నవ్యక్రమాలను వారు చూసేలాగా చేస్తూ ఉంటే, అబ్బాయిలైనా అమ్మాయిలైనా ఎవరైనా సరే, అబ్బాయిలు కూడా ఎంతోమంది చెడిపోయి రోడ్ల మన పిచ్చివాళ్ళకి తిరుగుతున్నారు. కనుక ఈ యొక్క పరిస్థితుల్లో ధర్మం నిలబెట్టడం అవసరం. తల్లి, నీవు అడిగిన ఈ ప్రశ్న చాలా అద్భుతమైనది. కనుక నీ తల్లి నిన్ను గర్భంలో పెట్టుకున్నప్పుడు జ్ఞానం కోసం తప్పించి ఉంటుంది. నా బిడ్డ, ఏ బిడ్డ అయినా సరే, సరస్వతి లాంటి గొప్ప జ్ఞానం కలిగిన బిడ్డే కావాలి అని ప్రార్థించి ఉంటుంది. కనుకనే నీళ్ళు ఇంత జ్ఞానం, సంస్కారం ఇప్పుడే వచ్చింది. ఈ సంస్కారానికి నేను కూడా నీకు నమస్కారం పెట్టలేకుండా ఉండలేకపోతున్నాను. ఇంత సంస్కారం రావాలి అంటే ఎవరి పాదాలకు నమస్కరించాలి అంటే మొదట నీ తల్లి పాదాలు. ఎందుకంటే నీ తల్లి నేను నవమాసాలు మోసేదే కాకుండా పుట్టినప్పటి నుంచి నువ్వు మలమూత్రాలు శుభ్రం చేస్తూ వేళకు నీ యొక్క ఆకలి తెలుసుకోలేని ఆకలి తీరుస్తూ నువ్వు అప్పుడు అరస్తావని తప్పితే నాకు ఆకలి అని చెప్పలేవు. నీకు ఏ సమస్య ఉందో కనిపెడుతూ ఉంటుంది. ప్రతి నిత్యం నిన్ను అనుక్షణం కనిపెడుతూనే ఉంటుంది తల్లి. కనుక తల్లి పాదాలు పట్టుకుంటే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి పాదాలు పట్టుకున్నట్లే, పరమేశ్వరుడి పాదాలు పట్టుకున్నట్లే, అన్ని దేవతల పాదాలు తాకినట్లే అయిపోతుంది. అప్పుడు నీలో ఉన్న సరస్వతి ఇంకా గొప్పగా వెలిగిపోతుంది. కనుక నిద్ర లేవగానే చేసుకుని తల్లి పాదాలకు నమస్కరించు. బయట వెళ్ళేటప్పుడు తల్లి పాదాలను నమస్కరించు. గాంధీ మహాత్ముడు చేశాడు కనుకనే ఆయన మహాత్ముడు అయ్యాడు ఈరోజు. అలా తల్లి పాదాలు నమస్కరించిన వాళ్ళంతా గొప్ప గొప్ప వాళ్ళు అయి ఉన్నారు. గొప్ప మేధావులు, పండితులు, యోగులు, జ్ఞానవంతులు, వీళ్ళంతా కూడా నిద్ర లేవంగానే తల్లి పాదాలకు నమస్కరించు. నీ జ్ఞానం ఎక్కడికి వెళ్ళిపోతుంది. తల్లి తర్వాత నీకు జన్మనిచ్చింది తండ్రి. ఆ తండ్రి పాదాలకు కూడా
నీకు కుదిరితే నమస్కరించు, కానీ మొదట తల్లికి నమస్కరించు. తర్వాత నీ తండ్రి గారి అక్కడ లభిస్తే ఆయన అక్కడ కానీ ఉంటే ఆయన కాదు నమస్కరించు. ఇంతకన్నా ముఖ్యంగా నువ్వు చేయాల్సిన పని ఏమంటే మీ తల్లికి కానీ మీ తండ్రికి కానీ వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారనుకోండి, వాళ్ళ పాదాలకు కూడా మొక్కితే నీకు ఇంకా ఎక్కడ లేని పుణ్యం వచ్చి చేరుతుంది, జ్ఞానం వచ్చి చేరుతుంది, నీకెంతో సుఖ జీవితం వస్తుంది, శుభప్రదమైన జీవితం వస్తుంది. నీ జీవితాంతం నీకు సంతోషం గడిపేటటువంటి భగవంతుడి దయ నీ మీద ఉంటుంది. అంత చేయగలడు భగవంతుడు. ఎందుకంటే మన ధర్మం ఇది, మన ధర్మం మనం ఆచరించడం. ఈ వయసులో మీరు చేయాల్సిన ధర్మం ఇది. ఆ మహావిష్ణువు పాదాలు తాకితే కంటే కూడా ఇంకా పవిత్రమైనటువంటి జ్ఞానం ఎప్పుడు వస్తుందంటే తల్లి పాదాలు తాకినప్పుడు, తల్లి పాదాలకు నమస్కరించినప్పుడు. నిత్యం ఇదొక కృత్యంగా పెట్టుకోండి. నిత్య కృత్యం అంటే ప్రతిరోజు చేయాల్సిన పని. ఒకరోజు చేసి ఇంకొకరోజు చేయకుండా పోవద్దు. ఇక్కడ బయట ప్రదేశాల్లో వెళ్తే కూడా తల్లికి నమస్కరించుకోండి. తర్వాత గురువు, విద్య నేర్పినటువంటి గురువు, జ్ఞానం బోధించిన గురువు, ఆ గురువు పాదాలకు నమస్కరించే మన సాంప్రదాయం, మన ధర్మం. అది కూడా చెయ్యాలి. ఆ తర్వాతనే భగవంతుని చిత్రపటాలు ఇంట్లో ఉండవచ్చు, భగవంతుని యొక్క విగ్రహాలు ఉండవచ్చు. దేవాలయాల్లో మనకు సమీపంలో ఉంటే దేవాలయాలు, చిన్న చిన్న దేవాలయాలు అయితే పాదాలు తాకే అవకాశం ఉంటుంది. పెద్ద పెద్ద దేవాలయాల్లో దగ్గరకు రానివ్వరు. ఎందుకంటే అధిక మంది భక్తులు వస్తుంటారు కనుక అందరూ తాకుతూ వెళ్తూ ఉంటే అది సమయం మించిపోతుంది, ప్రమాదకరం కూడా. అందుకని దూరం నుంచి నమస్కారం పెట్టుకోవాలి పాదాలకు. ఇది అమ్మ మన ధర్మంలో ఉన్నటువంటి జ్ఞానం. తల్లి, నీలో సరస్వతి కళ ఉట్టిపడుతుంది. ఆ సరస్వతి కళ ఉట్టిపడుతూ ఉండడం వల్ల నీకు సకల సంపదలు నీలో చేరుతాయి, దివ్యమైన శక్తులు కూడా నీకు వస్తాయి పార్వతి తల్లి నుంచి అని చెప్పాడు గణేశ్వరుడు. అప్పుడు అక్కడ పక్కన కూర్చున్న తల్లి కంట్లో కన్నీళ్లు కారింది. అయ్యా, నేను నా తల్లిదండ్రులకు ఇలా చేయలేకపోయాను, మీరు చాలా చక్కగా చెప్పారు. ఆమె నన్ను ప్రతిరోజు వేధిస్తున్న ప్రశ్న, ఎవరో గురువుగారు చెప్పారంట పాదాలకు నమస్కరించు అని. అయితే ఎవరు చెప్తే వినాలో అని మీ దగ్గర తీసుకొచ్చారని చెప్పి ఆ తల్లి బిడ్డను తీసుకొని వెళ్ళిపోయింది. మనం కూడా ఇంటికి వెళ్ళి హాయిగా విశ్రాంతి తీసుకుందాం. ఓం నమ శివాయ. సత్యం శివం సుందరం పరమానందం.